ఫ్లఫీ ఫ్లఫీ డబుల్ ఎగ్ ఆమ్లెట్. డబుల్ ఎగ్ ఆమ్లెట్ ప్రాసెస్ చూసేద్దాం ఇంకా. డబుల్ ఎగ్ ఆమ్లెట్ కోసం ఇట్లా 2 ఎగ్స్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇట్లా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ ఇట్లా వేసుకోండి. కార్నర్స్ నుంచి వేసుకోండి, అయితే అది మిడిల్లోకి వచ్చేస్తుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా చిన్నది సన్నగా ఉల్లిగడ్డ కట్ చేసుకోండి. కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఈ వేడైన ఆయిల్కి వేసేసి ఫ్రై చేసుకోండి. మంచిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ అయిన దాకా, బ్రౌన్ కలర్ అయిన దాకా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ కావాలా. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇట్లా మనం ఎంతైతే ఎగ్ మిక్స్ చేసుకుంటామో అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఎగ్స్ని ఇట్లా బీట్ చేసి ఇందులోకి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తురిమింది, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేయండి, బీట్ చేయండి. ఇట్లా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇట్లా మంచిగా ఇట్లా ఎంత మంచిగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. చూడండి, ఇట్లా ఎక్కడ ఉండలు లేకుండా బీట్ అవ్వాలా. మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకోండి. సేమ్ ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ మళ్ళీ ఒకసారి ఇట్లా వేసుకోండి. కార్నర్స్ నుంచి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇట్లా అట్టులాగా అంచుల నుండి వేసుకోండి. అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్యలో గుంటలాగా వస్తే అందులోనే మిగిలిపోతుంది. ఇట్లా పెద్దగా స్ప్రెడ్ కాదు, ఇట్లా పోసుకుంటే మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇట్లా స్లోగా తీసి టర్న్ చేసుకోండి. ఇట్లా రివర్స్లో కూడా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఇంతే, సింపుల్ ఫ్లఫీ డబుల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.